देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ की रियासत तेलंगाना और इलाक़े दक्कन के ख़बरनामा आईना दक्कन में आपका इस्तक़बाल करती हूँ। ख़बरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। इन्न खैर ज़ादि तक़वा, बुखारी शरीफ। बेशक बेहतरीन तोशा तक़वा है। नजर सबसे पहले सुर्खियों पर। ईटला राजेंद्र ने अपनी जायदाद के तहफ़्फ़ुज़ के लिए इस्तीफ़ा दिया, रियासती वज़ीर हरीश राव। रामायणपेट सिद्दीपेट में नकली सोना देकर 5 लाख की धोखाधड़ी, एक ऑटो ड्राइवर को नुकसान। बारानगर पुलिस ने मोटरसाइकिल सारिकों को किया बेनकाब। नाज़रीन, आइए देखते हैं खबरें तफसील से। हुजूराबाद हल्का असम्बली में आज रियासती वज़ीर हरीश राव ने आज टीआरएस उम्मीदवार गिल्लू श्रीनिवास के साथ इंतखाबी मुहिम में हिस्सा लिया। इस मौके पर हरीश राव ने कहा कि ज़ुम्नी इंतखाबात क्यों आए, इसकी वजह क्या है, ये सब जानते हैं। ईटला राजेंद्र ने अपनी अराजियात को बचाने के लिए रियासती काबीना से इस्तीफ़ा दिया है, लेकिन अब वो ये कह रहे हैं कि उन्होंने हुजूराबाद को ज़िला बनाने के लिए और एक मेडिकल कॉलेज की मंजूरी के लिए इस्तीफ़ा दिया है, जो कि सरासर गलत है। हरीश राव ने कहा कि आवाम इस अमर से बखूबी वाकिफ़ है कि ईटला राजेंद्र ने इस्तीफ़ा क्यों दिया। రాజీనామా పెట్టి ఎలక్షన్ వస్తుంది. వెనకట మన చంద్రశేఖరరావు గారు మన ముఖ్యమంత్రి తెలంగాణ కోసం ఎమ్మెల్యేకు రాజీనామా పెట్టిండు, యాదుకుంటది మీకు 2001లో. మా తెలంగాణ మాకు కావాలని రాజీనామా పెట్టిండు, మళ్ళా గెలిచి కొట్లాడిండు. మరి ఈటల రాజేందర్ గారు ఎందుకు రాజీనామా పెట్టిండు అని నేను అడుగుతున్నా. మన హుజూరాబాద్ జిల్లా చేయమని గిట్ట రాజీనామా పెట్టిండా, లేదు మా అక్క చెల్లెళ్లకు మరి ఇండ్లు కావాలని గిట్ట రాజీనామా పెట్టిండా, మెడికల్ కాలేజీ కావాలని రాజీనామా పెట్టిండా? ఆయన స్వార్థం కోసం పెట్టిండు. ఆయన తన కోసం తాను ఎదగడం కోసం తన రాజకీయ లక్ష్యంతో ఇలా ఆయన రాజీనామా పెట్టిండు. మరి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి ఈటల రాజేందర్ గారికి లాభం కావాలన్నా, మా వంతడుపుల ప్రజలకు, మా ఇల్లందకుంట ప్రజలకు, మా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు లాభం అయ్యే దిక్కు మనం ఉండాలన్నా మీరు ఆలోచన చేయండి. ఆయన చేరిన పార్టీ బీజేపీ పార్టీ, కాంగ్రెస్ అయితే లేదు. ఉన్నదా ఏమన్నా? ఉన్నది ఏమన్నా అడుగుపడుగు? ఏమి లేదు. ఇక ఉన్నది టీఆర్ఎస్ పార్టీ, రెండోది బీజేపీ పార్టీ. రెండే తొవ్వలున్నాయి. మన కారు కేసుకోవాలన్నా, లేదు బీజేపీ పార్టీ వాళ్ళకు ఓటు వేయాలన్నా. మరి ఏ ఓటు ఎటేస్తే మనకి ఏం జరుగుతుందో ఆలోచన చేసి ఓటు వేయాలి. ఈటల రాజేందర్ గారు మొన్న ఎప్పుడో మాట్లాడుకుంటూ కేసీఆర్ గారు మీకు మానవత్వం లేదు అన్నాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ను. నేను అంటున్నా, అవ్వనడుగు ఈటల రాజేందర్, నెల 2016 రూపాయలు తీసుకున్నా మా అవ్వనడుగు కేసీఆర్ కు మానవత్వం ఉందా లేదా చెప్తుంది. ఏమంటుంది అవ్వ? నా కన్న కొడుకు చూడకపోయినా పెద్ద కొడుకులాగా మా కేసీఆర్ నెల 2016 రూపాయలు ఇచ్చిన నా కారును, నా కేసీఆర్ ను ఎట్లా మరుస్తా అంటుంది మా అవ్వ. అయ్యా రాజేందర్ గారు, కేసీఆర్ గారికి నువ్వు మానవత్వం లేదంటున్నావు. నిన్నగాక మొన్న కళ్యాణ లక్ష్మి చెక్ అందుకొని బిడ్డ పెండ్లు చేసిన మా అక్కను అడుగు కేసీఆర్ కు మానవత్వం ఉందా లేదా చెప్తుంది. అయ్యా రాజేందర్ గారు, కేసీఆర్ గారికి మానవత్వం లేదంటున్నావు. నిన్నగాక మొన్న సర్కారు దవాఖానలో కాన్పు చేసుకొని కేసీఆర్ కిట్టు 12,000 తీసుకొని ఆటో కిరాయి లేకుండా ఇంటికి వచ్చిన మా చెల్లెని అడుగు కేసీఆర్ కు మానవత్వం ఉందో లేదో చెప్తుంది. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే నిజాలు అబద్ధాలు అయిపోతాయా? చేసిన పని ప్రజలు మర్చిపోతారా? నేను అడుగుతున్నా. అయ్యా రాజేందర్ గారు,
ఇదే వంతడుపులకు వెనకట కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఎస్ఆర్ఎస్పి కాలువల్లో నీళ్లు రాకపోతే మా రైతులు షటర్లు వలకొట్టుడు, తూములు వలకొట్టుడు, కాలువలు దెక్కొట్టుడు, రోడ్ల మీద ధర్నాలు చేసుడు, ఎంత గోస ఉండే. మొన్న మేము 3.5 ఏళ్ల కాళేశ్వరం కట్టి ఇవాళ నెత్తి మీద మన శివుని నెత్తిన గంగమ్మ వారినట్టు ఇవాళ మన హుజూరాబాద్ నెత్తి మీద మిడ్ మానేర్ ప్రాజెక్టులో కాళేశ్వరం నీళ్లు తెస్తే పారతలేవా నీళ్లు? ఏమన్నా మొన్న ఎండాకాలంలో ఏమన్నా కమ్మైనాయా నీళ్లు? ఇక మన కాలంతో పని లేదు, ముఖాన్ని మొగులుగు పెట్టి చూడవలసిన అవసరం లేదు. ఇక కేసీఆర్ గారు ఉన్నారు, ఒక్క ఫోన్ కొట్టే చాలు మోటార్ ఒత్తుడే, షటర్ లావడితే నీళ్లే నీళ్లు. కాలంతో పని లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టుతో 2 పంటలు పండించే పని చేసింది కేసీఆర్ కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ రకంగా మన ప్రభుత్వం పనిచేసింది. ఇవాళ మా రైతులు, నేను అడుగుతున్నా మా రైతు సోదరులను, ఇవాళ ఎప్పుడన్నా రైతుకి ఎవరైనా సాయం చేసిండ్రా? ఇవాళ వచ్చినాయా లేవా? ఇవాళ పాత రోజులు యాద్ చేపించిండా లేదా? కేసీఆర్ గారు వచ్చినాక బోరింగ్ బండిలన్నీ జాకిలెక్కినాయి, క్రేన్లన్నీ మాయమైనాయి. ఇది తెలంగాణ వచ్చినాక జరిగిందా కాదా మీరే చెప్పండి. 24 గంటల ఉచిత కరెంటు బాయ్కాట్. कल हुई अचानक बारिश की वजह से हिमायत सागर लबरेज हो गया है और ज़खीराब के दरवाज़ों के ऊपर से पानी बहने की सूरत में महकमा आबरिसानी के ओहदेदारों ने महकमा आपाशी, महकमा पुलिस और महकमा बल्दिया के ओहदेदारों के साथ मुशावरत करते हुए आज अलग सुबह ज़खीराब के 4 दरवाजे खोल दिए और पानी नीचे की तरफ छोड़ा गया। हैदराबाद में हो रही मूसलाधार बारिश की वजह से सड़कों पर पानी के ठहराव और मोरियों और नालियों में पानी के ठहराव को फौरी तौर पर साफ करने की हिदायत जीएचएमसी मेयर गदवाल विजय लक्ष्मी ने आज अपने दफ्तर में इन इंजीनियरिंग शोबे के ओहदेदारों को दी। उन्होंने कहा कि बारिश की वजह से आवाम को मुश्किल ना हो, इसके लिए फौरी इक़दाम किए जाएं और सड़कों पर रुके पानी की निकासी के लिए जंगी खतूत पर काम किया जाए। डीसीपी बालानगर पद्मजा ने आज एक सहाफती कॉन्फ्रेंस को मुखातिब करते हुए कहा कि बालानगर में घरों के सामने पार्क की हुई साइकिल मोटरों का सरखा करने वाली टोली का बालानगर पुलिस ने पर्दाफाश किया है। तफसीलात के मुताबिक 6 नौजवान जो ऐशो इशरत की ज़िंदगी गुजारने के लिए सारिख का पेशा इख्तियार कर लिया, जिसके लिए ये लोग घरों के सामने खड़ी साइकिल मोटरों को निशाना बनाते थे और इन साइकिल मोटरों को 10,000, 20,000 में फ़रोख्त कर दिया करते थे। पुलिस ने इन 6 में से 4 सारिख को गिरफ्तार कर लिया है और 2 फरार बताए जाते हैं। इनके पास से 24 मोटरसाइकिल बरामद किए गए हैं। దుండిగల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పోయిన నెల 28 రోజు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. అతని బైక్ ఇంటి ముందు పార్క్ చేసింది, నిద్రపోయి తిరిగి లేచి చూసే వరకు మార్నింగ్ అతని బైక్ లేదు. సో దాని మీద దుండిగల్ పోలీస్ వారు ఒక కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు. సో ఈ విధంగా మనకు జోన్లో చాలా బైక్స్ కూడా పోవడం జరుగుతుంది. దీని మీద సిసిఎస్ తోటి వర్కౌట్ చేసి సిసిఎస్ ఆఫీసర్ ఒకరు ఇన్ఫార్మర్ ద్వారా మనకు ఒక ఇన్ఫర్మేషన్ రావడము, అతని సస్పెక్ట్ని మనము ఇంటర్సెప్ట్ చేస్తే గండిమైసమ్మ దగ్గర మనకు అతను దొరకడం జరిగింది. సో అతని పేరు చింతల బాలరాజు, సన్ ఆఫ్ లేట్ అర్జున్, ఏజ్ 23 years, ఆక్యుపేషన్ బైక్ మెకానిక్. ఇతను జిన్నారం మండల్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉంటాడు, బట్ హీఈస్ నేటివ్ ఆఫ్ బాలమూరు మండల్ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్. ఇతను ఎప్పటికప్పుడు ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యి ఈ బైక్స్ అన్ని కూడా థెఫ్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇది ఒక 4 months బ్యాక్ దుండిగల్లో కూడా ఒక 6 bikes రికవర్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 4 అరెస్ట్ చేశాము. దాంట్లో ఈ చింతల బాలరాజు అనేవాడు A1. సో ఆ కేసులో కూడా అబ్స్టాండింగ్ ఉన్నాడు. ఈ కేసులో మనకు ఇతను తీసుకొచ్చిన తర్వాత దాదాపు 24 bikes అన్నీ కూడా హై స్పీడ్ బైక్స్ రికవర్ కావడం జరిగింది. ఇది డిఫరెంట్ పార్టీస్కి అమ్మేశారు. దీంట్లో మధ్యలో కొందరు రిసీవర్స్ ద్వారా అమ్మడం కూడా జరిగింది. సో వాళ్ళని కూడా ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్గా ఈ 24
బైక్స్ ఏవైతే ఉన్నాయో ఇది డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 8 వెహికల్స్, KTM 2 వెహికల్స్, యమహా R50 4 వెహికల్స్, బజాజ్ పల్సర్ 220 ఒక వెహికల్, బజాజ్ పల్సర్ 200 ఒక వెహికల్ అండ్ బజాజ్ పల్సర్ 150 2 వెహికల్స్, బజాజ్ పల్సర్ NS 200 ఇదొక వెహికల్, బజాజ్ పల్సర్ NS 160 3 వెహికల్స్, హోండా గ్లామర్ 1 వెహికల్, సుజుకి యాక్సెస్ 1 వెహికల్. ఇన్ని వెహికల్స్ 24 వెహికల్స్ కూడా వీళ్ళ కస్టడీ నుంచి మనం రికార్డ్ చేయడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో. సో ఆ కంప్లైంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. हैदराबाद में कल रात हुई तूफानी बारिश के दौरान मूसा नदी में मगरमच्छ देखी गई। राजेंद्र नगर अतापुर के करीब मुकामी अफराद ने मगरमच्छ को देखकर हुक्काम को मुतल्ला किया। वाज़ेह है कि गंडीपेट और हिमायत सागर के दरवाजे खोल दिए जाने की वजह से मूसा नदी में पानी के बहाव में इजाफा देखा जा रहा है। मगरमच्छ को देखने के लिए आवाम का अस्थाम जमा हो गया। निजामाबाद शहर में एक मासूम लड़की के अगवा का मामला सामने आया है। निजामाबाद के साउथ इंडिया शॉपिंग मॉल से एक लड़की जिसका नाम अज़किया हानी बताया जा रहा है, मॉल में एक बुर्कापोश खातून को इस बच्ची को लेकर जाते देखा गया है, जबकि अज़किया का इस खातून से कोई रिश्ता नाता नहीं। शॉपिंग मॉल से निकलने के बाद यह खातून एक ऑटो में सवार होकर कहीं चली गई। ये सारी तस्वीर CCTV कैमरे में कैद हो गई। लड़की के वालिदैन ने आवाम से अपील की है कि अगर वो इस खातून या लड़की को कहीं देखते हैं तो फ़ोन नंबरात 9666078492 या फिर 8317683924 पर रब्त करते हुए इतला दें। नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद लैख की रिपोर्ट। राजेंद्र नगर के मनीकुंडा पंचावटी कॉलोनी में वॉकिंग ट्रैक पर एक 14 फीट का अजदहा रोनुमा हुआ, जिसको देखकर आसपास के इलाकों की आवाम में खौफ फैल गया। मुकामी आवाम की इत्तला पर स्नेक सोसाइटी के ओहदेदार मौके पर पहुंचकर अजदहे को पकड़ लिया और जंगल में ले जाकर छोड़ दिया, जिससे मुकामी आवाम ने इत्मीनान की सांस ली। इंसान जंगलों को काटते हुए आबादियां आबाद कर रहा है और जंगली जानवरों के लिए ठिकाना ना होने की वजह से ये जानवर आबादियों की तरफ आ रहे हैं। हैदराबाद में कल रात हुई बारिश के दौरान एक शिवगंगा सिनेमा थिएटर की दीवार गिर जाने की वजह से करीब 50 गाड़ियों को नुकसान पहुंचा। ये हादसा दिलसुख नगर में पेश आया। ताहम इस हादसे में किसी के जख्मी होने की कोई इत्तला नहीं मिली है और बारिश का पानी थिएटर में भी दाखिल हो गया है। आवाम ने इस नुकसान की भरपाई के लिए थिएटर के जिम्मेदारान से मुतालबा किया। भाई ఒకసారి వీడియో తీస్తున్నా मैं ఒకసారి सिद्दीपेट का एक ऑटो ड्राइवर जो मेहनत मजदूरी करते हुए कुछ पूंजी जमा किया था, धोखाधड़ी का शिकार हो गया। तफसीलात के मुताबिक सिद्दीपेट का मुतवत्तिन महेश जो एक दूध का ऑटो चलाया करता है, रामायण पेट कौमी शाहराह पर इसकी 2 अफराद से मुलाकात हुई। इन दोनों ने महेश को एक सोने का टुकड़ा बताकर इनके पास खजाने की अशरफियाँ होने की बात कही और ये भी बताया कि वो ये अशरफियाँ मामूली कीमत पर फ़रोख्त करना चाहते हैं, जिस पर महेश ने इस सोने के टुकड़े की जांच करवाई और सोने को खरा पाकर महेश ने इन दोनों अफराद से रब्त में आया और सोना खरीदने की बात कही, जिस पर 5 लाख में सौदा तय पाया। दोनों शातिरों ने महेश को रामायण पेट के कौमी शाहराह 44 पर तलब किया और 5 लाख लेकर नकली सोना इसको थमा कर फरार हो गए। जब ये सोना महेश घर लेकर पहुंचा तो इसने पाया कि ये सोना नकली है।
इनसे फौरी मुकामी पुलिस में इस खुसूस में शिकायत दर्ज करवाई। रामायणपेट पुलिस ने एक मुकदमा दर्ज करते हुए मसरूफ़ तहक़ीक़ात है। नेशनल ह्यूमन राइट्स एंटी क्राइम एंड एंटी करप्शन ब्यूरो नई दिल्ली की हिदायत पर तेलंगाना सदर मीर सिकंदर अली की सरपरस्ती में सदर चारमीनार जोन जलील खान की क़यादत में इलाक़ाई सरकारी दवाखाने में मेवाजात की तक़सीम अमल में लाई गई। इस तकरीब में सरगर्म कारकुन कैसरी बेगम ने भी शिरकत की। इस मौके पर कोविड के दौरान अपनी गिरां कदर खिदमात अंजाम देने वाले तंजीम के कारकुनों में तौसीफ़ी असनादात की तक़सीम भी अमल में लाई गई। नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद लैक अहमद की रिपोर्ट। दुकान पूरी शटर खोल के कारोबार दुनिया का है उनका, छोड़ क्या है अपने पास। मुझे ये अवार्ड दिया गया, अगरचे कि हम अवार्ड के लिए नहीं बल्कि हमारे अपने देश के लिए, मुल्क के लिए और कौम और मिल्लत के लिए हर वक्त और हर लाइन से मेहनत करने के लिए हमारी एक खुशी है। शुरू से हमारे बड़ों ने यही हमारी तरबियत की है, लेकिन आज अल्हम्दुलिल्लाह इन लोगों ने हमारी खिदमत पर खुफिया नज़र रखकर, खामोशी से हमारी खिदमत पर दूर से नज़र रखते हुए आज हमको इस काबिल समझा कि आज हमारे मेदक के मार्केटिंग कमेटी के चेयरमैन साहब और मेदक एसपी और उनके साथ मुझे भी आज इस अवार्ड से नवाजा गया। मैं तमाम वफद का तहे दिल से शुक्रिया भी अदा करता हूँ और मैं दुआ करता हूँ कि अल्लाह पाक हमको आखिरी सांस तक इंसानियत की सही माना में खिदमत करने का मौका दे और आप तमाम जो यहाँ पर हमको इस काबिल समझे, हम बिल्कुल दिल की गहराइयों से आप सबको बहुत बहुत मुबारकबाद पेश करते हैं, शुक्रिया अदा। कितने साल से ऐसा मदरसा आपका? ये मदरसा 2002 अगस्त 2002 से मदरसा कायम है। अल्हम्दुलिल्लाह यहाँ से अब तक 150 तलबा और तालिबात हिफ्ज़ कुरान की तकमील भी की हैं। यहाँ दारुल इक़ामा का नज़्म है। अक्सर और बेशतर गरीब, यतीम लड़के और लड़कियां यहाँ से तालीम हासिल करते हैं। We are having lot of works, all departments including trauma, emergency, finance. Very poor and needy people will come to hospital. They are doing normal deliveries, sections and orthopedic surgeries and emergency cases. All things we are doing in COVID period also. We give a lot of services to poor and needy people. Thank you. Your good name? Dr. P. Chandrasekhar, Superintendent, District Hospital, Meerut. नाज़रीन, हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 6 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, आप मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शबा खैर, अल्लाह हाफ़िज़। सिर्फ ख्वाबों से नहीं, घर बनते हैं इरादों से। MS टेक्नो एंड कंपनी बिल्डर्स एंड डेवलपर्स लेकर आए हैं एक नया प्रोजेक्ट, साबेरीज उमर एनक्लेव सुपर डीलक्स कंस्ट्रक्शन। शाहों के शहर हैदराबाद में चार मीनार के दामन में सिर्फ 1 किलोमीटर के फासले पर आजमपुरा फरहत नगर इलाके में। बुकिंग स्टार्ट। मजीद तफसीलात के लिए रब्त करें 9959023786 9959023786 9581528002 9493854625। Are you looking to build your dream project, but construction costs and time are a big hurdle standing in your way? If yes,
then you are at the right place, because Cosmolite AAC lightweight block is a game changer in the construction industry. Our innovative technologies and highly experienced team can help your dreams come true. With our proven strategies, Cosmolite AAC block cuts down the requirements of steel and cement by 20%, saving 30% on construction costs and reducing construction time by 25%. Major builders and contractors have already switched over to Cosmolite AAC blocks because of the structure saving. Acoustic insulation, faster construction, lightweight, waterproof workability and flexibility, earthquake resistance, and pest resistance. Cosmolite is all set to emerge as South India's most preferred brand in AAC lightweight block. So, what are you waiting for? Let's build with Cosmolite and stay happy, because we don't only build structures, we build happiness. Cosmolite, light up your life.